మీరు ఈరోజు ఇదే కొలెస్ట్రాల్ గురించి అని చెప్పారు కదా మేడం. అందుకు అది షేర్ చేసుకుంటే చాలా మందికి సహాయం అవుతుంది అనేసి చెప్తున్నాను మేడం. నేను హార్ట్ ప్రాబ్లమ్ మేడం. నాకీ 2 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి మేడం. స్టెంత్ కూడా ఏసేసారు మేడం తొడ దగ్గర. పాప ప్రెగ్నెన్సీ అప్పుడు బయట పడింది మేడం. ఇబ్బందయిపోయింది. ఇది అసలు ఆయాసం తీసుకునేది కాకుండా ఉండే. అసలు నైట్ నిద్రపోకుండా ఉండేదాన్ని. ఏ టైంలో చనిపోతానో తెలీదు. అంత ఆయాసంగా ఉండింది మేడం నాకి. ఎనీ టైమ్ నిద్ర లేకుండా కూర్చొని నిద్రపోయేదాన్ని మేడం నేను. అలాంటప్పుడు ఈ న్యూట్రిషన్ తెలిసింది. ఇది తీసుకుంటున్నాను మేడం. 3 మంత్స్ అయిపోయింది. చాలా బాగుంది మేడం. అసలు ఇది ఎప్పుడంటే ఇప్పుడు పడిపోయేదాన్ని మేడం. అసలు అట్లా చుట్టుపక్కల ఎవరు లేకపోతే ఖచ్చితంగా ఎవరో ఒకరినైతే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఎవరు లేకపోయినా కూడా సంతోషంగా ఏం పడిపోను మేడం. నో సాల్ట్ మేడం. అసలు ఏం తీసుకోలేదు. కళ్ళు తిరగడం లేదు. ఎనర్జీ వచ్చింది. పొలం పని చేయగలుగుతున్నాను. టైలరింగ్ చేసినా కూడా అసలు ఒక జాకెట్ కుట్టానే చాలా నీరసం అయిపోయేది. పడుకునేదాన్ని. ఇప్పుడు అన్ని చేయగలుగుతున్నాను మేడం నేను. న్యూట్రిషన్‌కి వచ్చిన నుంచి. చాలా హెల్ప్‌గా ఉంది. ఆపరేషన్ కూడా చేయాలనుకున్నా మేడం నాకి. పాప డెలివరీ నాకు 6 నెలల కల్లా ఆపరేషన్ అయితే నీకు ఖచ్చితంగా పడాలా. నీకు బ్రతకలేవమ్మా. నీకు అసలు 4 వాల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. నీకు చాలా సీరియస్ అయిపోతుంది అని చెప్పారు డాక్టరు. అలాంటి టైంలో నేను చాలా భయమేసేది మేడం. నాకు ఆపరేషన్ అంటే చాలా భయమయ్యేది. పాపకు 4 ఇయర్స్. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానే ఉన్నాను మేడం. నేను భయం అని చేయించుకోలేదు సర్జరీ. ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఈ కమ్యూనిటీ దొరికింది. నాకు చాలా మేడం. ఇంతకంటే